ప్రాతూరులో బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. రిపోర్ట్. అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చుల కోసం సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన 5గురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ప్రాతూరు టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు అరవపల్లి శ్రీనివాస్ గురువారం పంపిణీ చేశారు. ప్రాతూరుకి చెందిన శేషకుమారికి 1,40,000 రూపాయలు, గుర్రపు సరోజనికి 14,500 రూపాయలు, చొక్కా ప్రసన్న కుమారికి 25,574 రూపాయలు, సంకూరు చిన్నబాబుకి 40,100 రూపాయలు, ప్రాతూరు యేసుకి 71,922 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. సీఎం సహాయ నిధి చెక్కులు మంజూరు చేయించిన మంత్రి నారా లోకేష్కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని ప్రాతూరులో చెన్నోజు మాదాచారి రోడ్డు ప్రమాదంలో మరణించారు. వారి కుటుంబం టీడీపీ సభ్యత్వం తీసుకుని ఉన్నారు. వెంటనే గ్రామ పార్టీ అధ్యక్షులు అరవపల్లి శ్రీనివాస్ దృష్టికి తీసుకురాగా వెంటనే మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి వారికి 5 లక్షల బీమా నగదును భార్య చెన్నోజు లక్ష్మీ కళ్యాణి అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో ప్రాతూరు టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు అరవపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం ప్రాతూరులో ఆర్సీఎం చర్చి మీటింగ్స్కు 3 క్వింటాల బియ్యం, టీపీజీ చర్చికి కోటాలకు 1 క్వింటా బియ్యం, చిరవూరు చర్చి మీటింగ్స్కు 1 క్వింటా బియ్యం, పెద్దకొండూరు చర్చి మీటింగ్స్కు 1 క్వింటా బియ్యం అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో జనసేన ప్రాతూరు గ్రామ పార్టీ అధ్యక్షులు సంకూరు విజయసాగర్, టీడీపీ మండలి కమిటీ కార్యనిర్వహణ కార్యదర్శి చొక్కా మధు, ప్రాతూరు గ్రామ తెలుగు యువత అధ్యక్షులు పాటిబండ్ల వంశీ, పార్టీ సీనియర్ నాయకులు కొండెపాటి కోటేశ్వరరావు, గుర్రపు రమేష్, తలకాల ప్రభాకర్, ఐటీడీపీ తాడేపల్లి మండల కార్యనిర్వహణ కార్యదర్శి కావూరు రాకేష్ తదితరులు పాల్గొన్నారు. రూపాయలు నారా లోకేష్ గారి ఇన్సూరెన్స్ తరఫున వచ్చినందుకు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు పాతూరు గ్రామం తరఫున చెప్పుకుంటూ ధన్యవాదాలు. దగ్గర నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పాతూరు గ్రామాన్ని ఈ మండలంలోనే ఒక ఆదర్శ గ్రామంగా చూసుకుంటూ ప్రతి ఏ సమస్య వచ్చినా మేము ఉన్నామని ముందుకు వస్తూ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటున్నాం. ఏ కార్యక్రమం తలపెట్టినా మా వంతు నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఈరోజు కూడా ఒక ఆర్సీఎం కోటాలు కానీ చిరావూరులో కోటాలు కానీ మా వంతు మేము సహారం అందిస్తూ చిరావూరుకు 1 క్వింటా బియ్యం, పాతూరుకు 2 క్వింటాల బియ్యం మేము అందజేస్తూ గ్రామంలో ఏ సమస్య వచ్చినా మా దగ్గరికి రమ్మంటే వస్తే మేము వాళ్ళ సమస్యను పరిష్కారం చేస్తూ నారా లోకేష్ గారి పేరే తలుచుకుంటూ నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ముగ్గురు సారథ్యంలో పాతూరు గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని ప్రతి కార్యకర్త ఆనందంగా ఉన్నారని అనుకుంటున్నాం. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా పరిష్కారం కాని సమస్య అనేది లేకుండా ఇళ్ళ తగాదాలవని, పొలం తగాదాలవని ఏ సమస్య వచ్చినా మా దారిలోకి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ పార్టీకి మంచి పేరు వచ్చేటట్టు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇన్ని కార్యక్రమాలు చేశామనేది ఆ సంతృప్తి వాళ్ళకి మిగిలింది. అట్లాగే ప్రజల దగ్గర నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. గత 5 సంవత్సరాలు పాలకుల వల్ల నష్టపోయి ఉన్న దాన్ని చక్కదిద్దటానికి కొంత చంద్రబాబు నాయుడు గారు రేత్రిబౌలు కష్టపడి దాన్ని చక్కబెట్టేపాటికి కొద్ది టైం పట్టింది. కాబట్టి రాబోయే రోజుల్లో వృద్ధాప్య పింఛన్లు కానీ ఇళ్ల స్కీములు కానీ తొందరగా వచ్చేటట్టు చూస్తామని, ఏ సమస్య వచ్చినా గ్రామంలో మంచినీటి ఇబ్బంది ఉందని తెలిసినాక నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళగానే 5 లక్షల లీటర్ల ట్యాంకీని మాకు శాంక్షన్ చేయించారు. అట్లాగే మా గ్రామంలో ఏ సమస్య చెప్పినా లోకేష్ గారు ఆఫీస్ గారు మాకు మంచి స్పందన ఉందని, లోకేష్ గారే మాకు ఆదర్శంగా నిలిచి మా గ్రామాన్ని ఒక దత్తత గ్రామంగా అభివృద్ధి చేస్తున్నాడని నమ్ముతున్నాము. అట్లాగే పాతూరు గ్రామంలో ఈరోజు ఒక సభ్యత్వం మేము సుమారు 1,200 సభ్యత్వాలు ఈ గ్రామం నుంచి కట్టించాం. ప్రతి మనిషి 100 రూపాయల సభ్యత్వం కడితే 5 లక్షల ఇన్సూరెన్స్ చేసినందుకు నారా లోకేష్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. అంటే ప్రమాదం జరగాలని కోరుకోం, ప్రమాదం జరిగినప్పుడు ఆదుకునేవాళ్ళు కావాలి. అట్లా నారా లోకేష్ గారు మాకు ప్రమాదం జరిగిన మా ఊర్లో ఆచార్య అనే ఆయనకి యాక్సిడెంట్ అయిన చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చినారు. 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ మాకు వాళ్ళ అకౌంట్లో వేశారు. అందుకని లోకేష్ గారికి వాళ్ళు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు. ప్రతి కార్యక్రమం తీసుకున్నా ఏదైనా తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. ఇంతవరకు గత 5 సంవత్సరాల పాలకుల పరిపాలన
ఈ 2 సంవత్సరాల్లో నారా లోకేష్ గారి పరిపాలనకు ఎంత మార్పు ఉందో మీరే గమనించారు. ప్రజలారా గమనించండి. మళ్ళీ ఇట్లాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మనం అధికారంలో తెచ్చుకొని రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చేయాలని, ఈ పాతూరు గ్రామం కూడా మంచి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. నారా చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా పాతూరు అధ్యక్షులు గారు అరవపల్లి శ్రీనివాస్ గారికి నా నమస్కారాలండి. ఈరోజు మేము ఈ చెక్కు తీసుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంది ఈ విధానం కూడా. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 90 రోజుల్లోపు వాళ్ళకి అందించడం అనేది చాలా హర్షణీయమైనది. ఇది ఎందుకంటే వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా వెళ్ళి ఇబ్బంది పడే ప్రజలకు ఒక మంచి అవకాశం కలిగించి ఎవ్వరికి వెళ్లకుండా, ఎవరి దగ్గరికి ఆశ్రయం చేయకుండా డైరెక్ట్గా మంగళగిరిలోనే ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గారికి చాలా కృతజ్ఞతలు. ఈ యాక్సిడెంట్లో చనిపోయారు. దానికి మన సీనన్న అరవపల్లి శ్రీనివాస్ గారికి చెప్పాము. రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారన్నా అని చెప్పగానే ఆయన సానుకూలంగా స్పందించి మన టీడీపీ తరపు నుంచి డబ్బులు ఒక 5 లక్షల చెక్కు అందజేయడం జరిగింది. దీనివల్ల మన సీనన్నకి, మన నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ, లేకపోతే ఎవరన్నా యాక్సిడెంట్లుగా చనిపోయిన వాళ్ళకి కానీ 5 లక్షల రూపాయలు రావటం మా ఊరికి ఎంతో ఆనందదాయకం. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా పెట్టినామనే ఒక నెల రోజుల్లో రావటం కూడా ఇదే. ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్యశ్రీ చెల్లకపోతే ఈ ఏదో రకంగా కష్టపడి కష్టమో నష్టమో అప్పు చేసి పెట్టుకున్న వాళ్ళకి ఈ అమౌంట్ ఇచ్చి కొంత ఇదిగా ఆదుకుంటున్నందుకు మా గ్రామం తరఫున మేము బాగా ఇదవుతున్నాం. అలాగే ఈ చెక్కులు రావడానికి, ఈ విధంగా ఎమ్మటనే రావడానికి మా ఊరి తరఫున మా పార్టీ అధ్యక్షుడు అరవపల్లి శ్రీనివాసరావు గారు ఎంతో కష్టపడి ఇది చేస్తున్నందుకు ఆయనకు కూడా మా గ్రామం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అమౌంట్ ఇచ్చినందుకు లోకేష్ గారికి ధన్యవాదాలు. గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు పాతూరు గ్రామం మాధవన్నటువంటి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయం కింద 5 లక్షలు తెచ్చి వాళ్ళ కుటుంబానికి భరోసాగా ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందుకు లోకేష్ గారికి ధన్యవాదాలు, అధ్యక్షులకి నాకు ధన్యవాదాలు, సీని గారికి నా ధన్యవాదాలు, విజయసాగరానికి మా ధన్యవాదాలు. తాడేపల్లి టౌన్లో అన్నా క్యాంటీన్ తీరుతెన్నులను అధికారులు, టీడీపీ నేతలు పర్యవేక్షించారు. వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లి పట్టణ ప్రాంతాల్లో నిరుపేదలు, నిరాశ్రయులు, వివిధ పనులపై ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి ఆకలి తీర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వలబనేని వెంకట్రావు అన్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం 5 రూపాయలకు అందుబాటులో ఉంచారని అన్నారు. మంచి రుచి, నాణ్యత కలిగి ఉండడంతో నిరుపేదలు, కూలీలే కాకుండా ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులు భోజనం కోసం అన్నా క్యాంటీన్లు ఆశ్రయిస్తున్నారని అన్నారు. డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్, ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జి నాగేశ్వరరావు, ఏపీ యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ తాడిబైన భాస్కర్, నియోజకవర్గ మహిళా ప్రధాన కార్యదర్శి శిరీషారెడ్డి, వెలగపూడి కిషోర్, షేక్ అమీర్, గురవయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. పెదవడ్లపూడి శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అనంతరం స్వామివారి 16 రోజుల పండుగ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పుష్పయాగం పూజలు జరిగాయి. అనంతరం కమిటీ ప్రతినిధులు మాట్లాడారు. పెదవడ్లపూడి కొత్తపాలెం ప్రాంతంలో బకింగ్హామ్ కెనాల్ ఒడ్డున ఉన్నటువంటి శ్రీ నీలా భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముగింపు ఉత్సవాలుగా 16 రోజుల పండుగ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభించి తిరుమంజనం, అలాగే ఉత్సవ విగ్రహాలకి స్నానం, అలాగే మిగిలిన కార్యక్రమాలు, పూజ కార్యక్రమాలు అన్నీ నిర్వహించి పుష్పయాగం చేయటం జరిగింది. సుమారు 250 కిలోలు
వివిధ రకాలైన 12 రకాలైన పత్రపుష్పాలన్నింటినీ కూడా స్వామివారికి ఇష్టమైనవి అన్నీ కూడా సమర్పించటం జరిగింది. ఈ కార్యక్రమానికి చక్కగా గ్రామ ప్రజలు, పెద్దలు, అలాగే స్త్రీలు అందరూ కూడా భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమంలో చక్కగా పాల్గొని ఈ 11వ బ్రహ్మోత్సవాలని చక్కగా ముగింపు కార్యక్రమానికి సహకరించారు. అలాగే ఈ 10 సంవత్సరాల నుంచి కూడా మేము బ్రహ్మోత్సవాలు నిర్వహించిన ఈ పుష్పాభిషేకం లేదా పుష్పయాగం మేము చేయలేదు. ఈ సంవత్సరం ప్రత్యేకించి పుష్పయాగం నిర్వహించడంలో ఉద్దేశం ఏంటంటే, మనం ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించేటప్పుడు తెలిసి తెలియక ఏ పొరపాట్లు చేసినా వాటిని మన్నించవలసిందిగా స్వామిని కోరుకుంటూ మనసా వాచా కర్మణః ఈ పుష్పాలని ఆయనకి సమర్పించాం ఆయన పాదాల దగ్గర. తద్వారా అందరం కూడా పునీతులం అవుతామని, స్వామివారి కృపకు పాత్రులు అవుతామని కోరుకుంటూ అభిషేకం ఘనంగా చేశాము. గ్రామ ప్రజలు తండోపదంగా వచ్చి స్వామివారిని చూసి దర్శించి పుష్పాలు సమర్పించారు. ఇట్లాంటి కార్యక్రమం జయప్రదం అవడానికి కారణం మనం గ్రామ ప్రజలే ముందుకు వచ్చారు. చాలా సంతోషం. అందరూ పూలిచ్చారు. వాళ్ళందరికీ మా స్వామివారి తరఫున ధన్యవాదాలు. ఉత్సవ సందర్భంగా పోయిన నెల 25వ తారీఖు కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో ఇలా 16వ రోజు పండుగ సందర్భంగా అనేక పూలతో పుష్పాలతో అలంకరించి గ్రామ ప్రజలు, పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు. కలిసి చేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ 10 సంవత్సరాల మట్టి జరిగినటువంటి కార్యక్రమాల్లో అందరూ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సినిమా బ్రేక్ అనంతరం ముఖ్యాంశాలు. శ్రీరామ్ మంచి ఆటగాడే. నువ్వు నన్ను బతుకనిచ్చేలా లేవే. ప్రసాద్ కారుకి తవ్వలేదా? వెళ్ళండి, లేకపోతే అది మీ మీద ఎక్కెట్టుంది. కావాలంటే డిక్కీలో కూడా పెట్టచ్చు. నువ్వే కదా ఎంటర్టైనింగ్ గాను ఉంటాడు. ఆ డబ్బకేమో డబ్బు పిచ్చి, వాడికేమో వాస్తు పిచ్చి. ఈ సంఘంలో బరువు బయట దుబ్బి 5 మన లక్కీ నెంబర్, 7 మన ఫ్రెండ్లీ నెంబర్, 9 మన రైజింగ్ నెంబర్. నువ్వేది కుట్టినా లేకపోతే మీ ఇద్దరు చేతులతో నీడ బొమ్మలు చేసి ఆడుకుంటా. పాప ఏడవట్లేదండి, ఏడవపోతే బాధ బరువు అయిపోతుంది, భరించలేని బరువు అయిపోతుంది. చెప్పినా నీకు అర్థం కాదమ్మా. నలుగురిలో నన్ను తలెత్తుకునేలా చేసే నువ్వు ఇవాళ నా వల్ల తలదించుకోవాలి. బుక్ మై షో అంటే ఇదే, మన షో మనమే బుక్ చేసుకోవటం.